అన్నట్లు ఏవైతే సెక్షన్ల కింద కేసు నమోదు చేశారో ఆ సెక్షన్లన్నీ నాన్ బెయిలబుల్ కాబట్టి అసలు ఈ సెక్షన్ల కింద కేసు నమోదు చేయడానికి గల ఆంతర్యం ఏంటి? అంటే ప్రధానంగా ఇక్కడ ఒక కేసు, ఈ కేసుకి సంబంధించి అక్కడ రఘురామకృష్ణరాజా లేకపోతే మరో వ్యక్తి అనేది పక్కన పెడితే ఒక్కసారి పోలీసులు అదుపులోకి తీసుకున్నటువంటి నేపథ్యంలో విచారణ అనేది వాళ్ళు చాలా నీట్గా చేయాల్సినటువంటి పరిస్థితులు ఉంటాయి. ఒకవేళ ఆన్సర్ రానటువంటి పరిస్థితుల్లోనే థర్డ్ డిగ్రీని ప్రయోగిస్తారు. ఈ మధ్యకాలంలో థర్డ్ డిగ్రీ ప్రయోగాలకు సంబంధించి కానీ లేకపోతే ఎవరినైతే అరెస్ట్ చేసి స్టేషన్లో కొట్టడం కానీ లేకపోతే ఇవన్నిటిని కూడా కోర్టు అయితే వ్యతిరేకిస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. సుప్రీంకోర్టు గైడ్లైన్స్ కూడా క్లియర్గా ఉందనే విధంగా కూడా కొంతమంది న్యాయ నిపుణులు చెప్తున్నారు. ఒకసారి అదుపులోకి తీసుకున్న తర్వాత పోలీసులు వారి దగ్గర నుంచి ఏ విధంగా ముందుకు వెళ్ళాలనే దానికి సంబంధించి క్లియర్గా గైడెన్స్ ఉంది. అలాంటి నేపథ్యంలో అప్పుడు ఎంపీగా ఉన్నటువంటి రఘురామకృష్ణరాజుని ఆయన హోదాకి సంబంధించినటువంటి అంశాలు కానీ అతన్ని అదుపులోకి తీసుకున్నటువంటి కేసులకు సంబంధించినటువంటి అంశాల్లో విచారణ చేసి ఆయనకి సంబంధించినటువంటి సబ్మిట్ చేసి కోర్టుకు సబ్మిట్ చేస్తే సరిపోయేది. కావాలని చెప్పి సిఐడి గుంటూరు సిఐడి కార్యాలయానికి తీసుకొని వచ్చి అర్ధరాత్రి సమయంలో అక్కడ ఉంచడమే కాకుండా ఆయన పైన వ్యక్తిగత కక్షలు ఉన్నట్లు నా పైన దాడి చేశారనే విధంగా కూడా రఘురామకృష్ణరాజు క్లియర్గా చెప్పినటువంటి పరిస్థితి ఉంది. ఆ రోజు జరిగినటువంటి పరిణామాలన్నీ నేపథ్యంలోనే నాన్ బెయిలబుల్ వారెంట్లు జారీ చేశారు. ఎందుకంటే లాకప్లో కానీ లేకపోతే కస్టోడియల్లో ఉన్నటువంటి నిందితుడైనా అతను ముద్దాయి అయినా ఎవరైనా అవ్వచ్చు, వారిపైన థర్డ్ డిగ్రీ ప్రయోగాలు చేయడం కానీ వాళ్ళని ఏ విధంగా బాధించే విధంగా చేయడం కానీ లేకపోతే వాళ్ళపైన దాడులు చేయడం ఇవన్నీ కూడా సెక్షన్లన్నీ కూడా నాన్ బెయిలబుల్ కింద ఉన్నాయి అనే విధంగా చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ కేసు అనేది నమోదైనట్లు కూడా క్లియర్గా చెప్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అంటే రఘురామకృష్ణరాజు ఇచ్చినటువంటి ఫిర్యాదు, దానికి సంబంధించి ఉన్నటువంటి ఆధారాలు ప్రతిదీ కూడా పరిశీలించిన తర్వాత ఈ సెక్షన్లన్నీ ఇంప్లిమెంటేషన్ చేసేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి 120B సంబంధించి కానీ 307కి సంబంధించి 307 కానీ 326 కానీ ఇవన్నీ కూడా దాడులకు సంబంధించినటువంటి అంశాల్లో వస్తాయి. కాబట్టి వీటన్నిటిని కూడా క్లియర్గా సెక్షన్ల వైజ్గా కూడా నమోదు చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. కంపల్సరీగా ఐపీసీ సెక్షన్ల ప్రకారం ఇవన్నీ నాన్ బెయిలబుల్గా ఉన్నాయి కాబట్టి నాన్ బెయిలబుల్ కేసులు అయితే నమోదు చేశారు. ప్రతిదీ కూడా ఎవిడెన్స్ అయితే పోలీసులు కూడా సేకరిస్తున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే ఆ రోజు జీజీహెచ్ సూపరింటెండెంట్ ఇచ్చినటువంటి సర్టిఫికేట్ ఎడీమా అనేది రఘురామకృష్ణరాజుని బాధిస్తుంది, ఆయన గతంలో కూడా దీన్ని ట్రీట్మెంట్ చేసుకున్నారనే విధంగా ఇచ్చినటువంటి అంశం ఏదైతే ఉందో అది క్లియర్గా వీళ్ళైతే పరిశీలిస్తున్నారు. నిజంగానే ఆ రోజు అతనికి ఉన్నటువంటి చర్మ వ్యాధితో బాధపడ్డారా లేకపోతే వీళ్ళు ఆ రోజు పోలీసులు దాడి చేయడం వల్ల తనకు కాళ్ళకి గాయాలనే విధంగా రఘురామకృష్ణరాజు చెప్పినటువంటి పరిస్థితి ఏదైతే ఉందో దానిని జీజీహెచ్ సూపరింటెండెంట్ అప్పుడు గతంలో ఉన్నటువంటి సూపరింటెండెంట్ ఏ విధంగా పరిశీలించడం జరిగింది, ఏమేమి టెస్టులు చేశారు, ఆ టెస్టుల్లో వచ్చిన రిపోర్ట్లు ఏంది, ఇలా ప్రతి అంశాన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. వీటన్నిటిని పరిశీలించిన తర్వాతే వాటికి సంబంధించి విచారణ కూడా జరుగుతుంది. ప్రస్తుతం జీజీహెచ్లో ప్రభావతికి ఇచ్చినటువంటి మెడికల్ రిపోర్టుకి సంబంధించి వాటి ఆధారంగా కూడా కేసుని అయితే బలంగా ముందుకు తీసుకెళ్లేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ప్రతి ఎవిడెన్స్ని అంటే ఆ రోజు ఒకవేళ కనుక లోపల ఆ సమయంలో ఉన్నటువంటి డ్యూటీలో ఉన్నటువంటి ఎవరైతే పోలీస్ అధికారులు ఉన్నారో వాళ్ళని కూడా విచారణ చేపట్టేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ఆ రోజు ఏం జరిగింది, అక్కడికి ఎవరెవరు రావడం జరిగింది అనే దానికి సంబంధించి సిఐడి అధికారులు కొంతమంది అక్కడ ఉండేటటువంటి ఎస్ఎస్ఐ కానీ లేకపోతే కానిస్టేబుల్ కానీ హెడ్ కానిస్టేబుల్ ఇలా కొంతమంది ఉంటారు కాబట్టి వాళ్ళని కూడా అడిగేటటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఒకళ్ళనే గదిలో ఉంచడం జరిగిందా, ఆ రోజు ఏం జరిగింది అనేది కూడా ప్రతిదీ కూడా క్షుణ్ణంగా కూడా పోలీసులు విచారణ చేపట్టే అవకాశాలు ఉన్నాయి. దాంతోపాటు రఘురామకృష్ణరాజు ఇచ్చేటటువంటి ప్రతి ఆధారాన్ని కూడా పోలీసులు అయితే విచారణలో ఉపయోగించుకునేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. దాంతోపాటు న్యాయ నిపుణుల సలహాలు కూడా తీసుకునేటటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. ఈ కేసుల్లో ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, కేసుని ఏ విధంగా తీసుకువెళ్ళాలి అనేది కూడా నగరంపాలెం పోలీసులు అయితే కంపల్సరీగా న్యాయ నిపుణుల సలహాలు తీసుకునేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. పోలీసు ఉన్నతాధికారుల పర్యవేక్షణలోని ఈ కేసు కొనసాగేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి కేసులో అయితే కంపల్సరీగా ప్రతి ఎవిడెన్స్ని కీలకంగా ముందుకు తీసుకెళ్లేటటువంటి అవకాశాలు ఉంటే వాటి ఆధారంగానే ప్రస్తుతం అయితే కేసులన్నీ నమోదైనాయి. ఈ సెక్షన్లన్నిటికీ సంబంధించి ఒకవేళ కోర్టు పరిధిలోకి వెళ్ళినటువంటి నేపథ్యంలో కంపల్సరీగా వాళ్ళు కూడా కోర్టులో వాళ్ళ ఒక వాదనలు వినిపించేటటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ సెక్షన్లు నిజంగా ఇంప్లిమెంటేషన్కి అమలుగా ఉంటాయా లేకపోతే ఏ విధంగా ఉంటాయి అనేది కూడా పోలీసులు అయితే ప్రతిదీ న్యాయ నిపుణుల సలహాలు తీసుకొని ఈ కేసుల్లో నమోదు చేసినట్టు తెలుస్తుంది.